ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి మీ వెంట వచ్చినట్టే, కష్టాలను ఊడ్చేస్తుంది. ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వాస్తుశాస్త్రంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇందులో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రధాన విషయం. ఈ నియమాలు పాటిస్తే మీ పట్ల లక్ష్మీదేవి తప్పక సంతోషిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి పరిశుభ్రతను కాపాడుకోవడంలో చీపురు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చీపురు గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మీ ఇంట్లో సంపద, శాంతికి దారి తీస్తుంది. వాస్తుశాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందువల్లే శుక్రవారం, మంగళవారం చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంటి వారిని అదృష్టవంతులుగా మార్చేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లో చీపురు విషయంలో ఈ నియమాల్ని పాటించకపోతే ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందట. వారంలో మొదటి రోజు అంటే సోమవారం చీపురు కొనడం కూడా తప్పు అంటున్నారు నిపుణులు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజున చీపురు కొనడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అప్పుల భారం కూడా మొయ్యాల్సి రావచ్చు. అంతేకాదు, పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణీ నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతున్నారు. ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పాడేయాలి. మంగళవారం, శుక్రవారం, శనివారాలలో చీపురును పాడేయడం మంచిది కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు ఇంటికి వాయువ్యం లేదా పడమర దిశలో పెట్టాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం చేకూరుతుంది. వాస్తు పండితుల ప్రకారం ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలని చెబుతున్నారు. చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. బహిరంగంగా ఉంచితే ఆ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆ చీపురు దూరం చేస్తుందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.